హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. ఉపరాష్ట్రపతిగా మన తెలుగువారికి అవకాశం దక్కబోతుందా అని అంటే ఎస్, అవుననే అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి సౌత్ నుంచి ఏ ఒక్కరినైనా తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్టుగా భావిస్తుంది. అందులోనూ ఓబీసీ సామాజిక వర్గాన్ని నుంచి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా ఎవరు నిర్వర్తిస్తే బాగుంటుంది అని కొన్ని పేర్లు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో మరీ ముఖ్యంగా మన హైదరాబాద్, మన తెలంగాణకి సంబంధించిన మన తెలుగు వ్యక్తి, అందరి మనలో పొందుతున్నటువంటి డాక్టర్ కె లక్ష్మణ్ గారు అయితే బాగుంటుందని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆయన గురించి మనందరికీ తెలుసు. ముషీరాబాద్లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీని తెలంగాణలో ఒక బలమైనటువంటి తిరుగులేని శక్తిగా మలచటంలో ఆయన పాత్ర ఎనలేనిదని చెప్పాలి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా, అలాగే బీజేపీ పార్టీకి అనేక సేవలు అందించినటువంటి వ్యక్తిగా మనందరికీ తెలుసు. అంతేకాకుండా వీర విధేయుడిగా ఉన్నారట మోదీ గారికి కావచ్చు, అమిత్ షా గారికి కావచ్చు. నిజంగా లక్ష్మణ్ గారికి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఉన్నటువంటి సాన్నిహిత్యం అంతా ఇంత కాదు. వాళ్ళకి ఎంతో అత్యంత సన్నిహితుడిగా ఆయన ఎప్పుడూ కూడా వీర విధేయుడిగా కనిపిస్తూనే ఉంటారు. అందుకనే కాబోలు బీజేపీ పార్టీలో ఇప్పటి వరకు ఎవరు ఇన్ని పదవులు తీసుకున్నటువంటి ఒక వ్యక్తి, నాకు తెలిసిన నాయకుడు కేవలం మన కె లక్ష్మణ్ గారే ఉండొచ్చు. సో అలాంటి వ్యక్తి రీసెంట్గా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. మోదీ, అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. అలాగే బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా చేసినటువంటి అనుభవం ఉంది. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనైతే అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి మనస్తత్వం ఉంటుంది. సో డెఫినెట్గా ఆయన లాంటి అంటే ఆయన ఎప్పుడు కూడా చాలా కామ్గా ఉంటారు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తారు. ఎక్కడా కూడా ఎక్కువగా మాట్లాడడం కానీ, ఎక్కువగా బూతులు తిట్టడాలు ఇలాంటివి రాజకీయాల్లో ఎక్కువ సర్వసాధారణం అయిపోయింది. కానీ లక్ష్మణ్ గారిలో అలాంటివి ఎప్పుడూ కనిపించవు. ఆయన చాలా హుందాగా వ్యవహరించేటువంటి వ్యక్తిత్వం అయింది. సో ఆయన్ని ఎంపిక చేసుకుంటే కనుక చాలా మంచి అభిప్రాయమైనా అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా బీసీకి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గం అంతా కూడా చాలా బలంగా వెన్నుదన్నుగా నిలిచేటువంటి అవకాశాలు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన చాలా ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో చాలా పర్ఫెక్ట్ నాయకుడు అని చెప్పాలి. ఎందుకంటే ఆయన 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా ఎక్కడా కూడా ఒక మచ్చ లేకుండా తన రాజకీయ ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి ఇస్తే డెఫినెట్గా ఒక మంచి హుందాతనాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. గతంలో వెంకయ్యనాయుడు గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన ఎంత హుందాగా వ్యవహరించారో అదే హుందాతనాన్ని మళ్ళీ డాక్టర్ కె లక్ష్మణ్ గారి ద్వారా మరొకసారి మనం చూసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి ఉపరాష్ట్రపతి రాజీనామా, ఆయన హెల్త్ రీత్యా ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారు జగదీష్ గారు. ఆ తర్వాత మళ్ళీ ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగేటువంటి సమర్థుడు ఎవరైనా ఉన్నారు అంటే డెఫినెట్గా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే లక్ష్మణ్ గారు ద బెస్ట్ పర్సన్ అని చెప్పచ్చు. డెఫినెట్గా ఆయన కార్యక్రమాలని, ముఖ్యంగా రాజ్యసభని కావచ్చు, ఆ పదవిని కావచ్చు, వన్నె తెచ్చేటువంటి విధానంగా ఆయన సాగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇది మంచి ఎంపిక కావచ్చు. లేదా డెఫినెట్గా ఇక ఆయన 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీ పార్టీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. మోదీ గారికి చాలా క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తి. డెఫినెట్గా ఆయన లాంటి వ్యక్తిని ఎంపిక చేసుకోవడం అనేది కూడా చాలా మంచి నిర్ణయంగానే చూడాలి. అలాగే తెలుగు రాష్ట్రాలతో పాటు అటు మిగతా తమిళనాడు, కర్ణాటకలో కూడా ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. రేపు రాబోయేటువంటి పరిస్థితుల్లో ఎలా అయినా సరే మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి లక్ష్మణ్ గారితో ఉంటుంది. సో మరి ఈ నిర్ణయం ఎంతవరకు తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు లక్ష్మణ్ గారి వరకు ఉన్నాయని తెలుస్తుంది. ఆయన తీసుకుంటారా లేదా, ఇవన్నీ కూడా కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి.